6 గ్యారెంటీలు తెలంగాణలో అమలు చేసినాం, రేపు గెలిస్తే బీహార్లో కూడా చేస్తా అంటాడట. బీహార్ ప్రజలు ఇలా జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ గాంధీ నమ్మితే మళ్ళీ తెలంగాణకు మరీ చూస్తలేడు, రేపు అటు కూడా రాడు. అంత మోసం. ఈడ 6 గ్యారెంటీలు చేసినాక నువ్వు వాడికి పోతే చెప్పినావు అందం. ఈడెప్పుడన్నా రివ్యూ చేసినావా? 2 ఏళ్లలో అవ్వాతాతల 4,000 ఏమైందని అడిగినవా? రైతులకు 15,000 ఏమైందని అడిగినవా? ఆడపిల్లల స్కూటీలు అడిగినవా? 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగినవా? నిరుద్యోగులకు 5 లక్షల భరోసా కార్డు గురించి అడిగినవా? మహిళలకు ఇచ్చే 2,500 మహాలక్ష్మి గురించి అడిగినవా? ఈడు అడగడట కానీ మళ్ళీ బీహార్లో పోయి చెప్తాడట రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి బీహార్లో చెప్పే హక్కే లేదు నీకు. తెలంగాణ ప్రజలను మోసం చేసినావు రాహుల్ గాంధీ. క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకు, తర్వాతనే పోయి నువ్వు బీహార్లో ఓట్లు అడగాల బిడ్డ. ఈడ మోసం చేసి ఇంకా అడవై సిగ్గు లేకుండా చెప్తావా నువ్వు? ఇంకా బీహార్ ప్రజల్ని మోసం చేస్తావా? తెలంగాణను మోసం చేసింది చాలదా రాహుల్ గాంధీ నీకు? ఇంకా పోయి బీహార్లో మోసం చేస్తావు. ఇవన్నీ కూడా మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఉన్న పథకాలు బంద్ అయినాయి, కొత్త ఇట్స్ పెట్టు. కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఫీజు రియంబర్స్మెంట్ బంధు, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం బంధు. ఉన్న పథకాలు బంధు పెట్టినావు కదా నువ్వు. కొత్త ఏం చేసినావు? కాళేశ్వరం కూలిందంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అంటాడు. కాళేశ్వరం కూలిందంటాడు, మొన్న పోయి గంధమల్ల కాడ కొబ్బరికాయ కొట్టాడు, 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటాడు. కాళేశ్వరం కూలిందంటే కొండ సురేకి వచ్చి రంగనాయక సార్ కాడ మనం కట్టిన కాడ గేట్ కాబట్టి 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇడిచిన అంటది. మరి ఎక్కడి 1 లక్ష ఎకరాలు? ఎక్కడిది రంగనాయక సాగర్? ఎక్కడిది సిద్దిపేటలో వండే పంట? మనకు తెలియదా? 1 లక్ష ఎకరాలు ఇవ్వాలా? యాసంగి పంట, వానకాలం పంట బంగారమూలే పడుతుందంటే అది కాళేశ్వరం కాకపోతే ఏందో మీరు ప్రజలకు చెప్పాలి. ఈ కాంగ్రెస్ ఎట్లా దగా చేస్తుంది, కాంగ్రెస్ ఎట్లా మోసం చేస్తుంది. కండ్ల ముంగట గలగల కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు కాళేశ్వరం కాలువలలో బారుతుంటే కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ పోయే నీళ్లు మల్లన్న సాగర్కి వెళ్ళిపోతున్నాయి కదా. మల్లన్న సాగర్ కాళేశ్వరం కంటే ముందున్నదా? మొన్న ఎప్పుడు అన్నాడు రేవంత్ రెడ్డి, మా రాజశేఖర రెడ్డే కట్టిండు మల్లన్న సాగర్ అన్నాడు. అమ్మ సిగ్గు ఉండాలి అడతందుకు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ఉన్నదా? దాన్ని రూపొందించింది కేసీఆర్ ప్రభుత్వం, దాని ప్రణాళిక చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, టెండర్లు పిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం, భూసేకరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ అనే పేరు ఆ మల్లన్న దేవుడి పేరు మీద పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ మల్లన్న సాగర్ లో నీళ్లు నింపింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ నీళ్లు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఇది మా వైఎస్ఆర్ కట్టిండు అంటాడు సిగ్గు లేకుండా. అంటే ఎన్ని అబద్ధాలు, ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడో మీకు తెలియదా? మండు టెండర్లో ఎండాకాలంలో మన ఊర్లలో చెరువులు మత్తలు